హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు మంచిగా ఉన్నారని అయితే అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మన వీడియో ఎండ్ దాకా చూడండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఇవైతే చేసుకోండి గైస్, ఓకేనా. సో ఇవాళ అయితే మనము మన బండికి అయితే చైన్ స్పాకెట్ అయితే పోయింది. సో ఆ చైన్ స్పాకెట్ వేయించుకుందాము. సో అట్లనే కొద్దిగా ఛానల్ పేరు కూడా బండి మీద వెనకాల వేపిద్దామని చెప్పి అనుకున్నా ఇవాళనే. సో ఆ పని కూడా చూసుకుందాము. ఇంకోటి ఏంది రైడ్ డీటెయిల్స్. రైడ్ కూడా నేను ఈ మంత్ ఎండ్ పోదామని చెప్పి ఫిక్స్ అయినా. సో దాని గురించి అనే కొద్దిగా సర్వీసింగ్ ప్లస్ ఇంకోటి ఏంది ఆ చైన్ స్పాకెట్ కూడా పోయింది. సో రైడ్ మధ్యలో రిస్క్ ఎందుకు, సోలో పోతున్నాం మనం. ఇంకోటి రైడ్ గురించి అయితే సోలోగా ట్రావెల్ చేస్తున్నాం. సో దాని గురించి ఇప్పుడు బండి కూడా మనం చూసుకోవాలి కదా ఎట్లుంది ఏంది అని. సో మెయిన్ అయితే చైన్ స్పాకెట్ అయితే పోయింది, నిన్న తీసుకుపోయి చూపెట్టిన. సో ఇవాళ ఫస్ట్ పోయి ఆ పని, ఇంకోటి మన ఛానల్ పేరు వేయించుకుందాం వెనకాల. సో ఇంకేమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేయించుకొని అట్లనే వాషింగ్ చేయించుకొని వచ్చేద్దాం. సో మోటో వ్లాగింగ్ సెటప్ కూడా చేసుకున్నా. సో దీనికి కూడా ఇంకోటి ఏంది, మనం మైక్ కూడా తీసుకోవాలి గైస్. సో దీనితో పాటు వచ్చిన మైక్ అయితే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తుంది మనకు. ఎయిర్ డిస్టర్బెన్స్ అనేది కూడా ఎక్కువ వస్తుంది, చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది. అసలు నా వాయిస్ కూడా ఏమి వినిపిస్తలేదు. సో దీని గురించి ఒక మైక్ అయితే చూద్దాము. మీకేమైనా మైక్ తెలిసి ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా అయితే తీసుకుందాం. సో ఆ పని అయితే చూద్దాం ఇవాళ, లేదంటే రేపు ఎల్లుండిలో మళ్ళీ పోయి ఒకసారి మైక్ చెక్ చేసుకొని తీసుకోవాలి. కానీ నాకు ఏంటంటే ఏ మైక్ తీసుకోవాలి, ఏది బెటర్ ఉంది అనేది అర్థం కావట్లేదు. సో ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నా కొద్దిగా. నేను ఇంకో మన దీనికి టైప్ సి మైక్ అయితే వస్తుంది గైజ్. ఇంకోటి ఏంటంటే సో టైప్ సి మైక్కి నేను ఏం చేసిన, జాక్ ఇంకా మన 3.5mm పోటుది కన్వర్టర్ వస్తుంది కదా, అంటే నార్మల్ జాక్ పిన్తోని టైప్ సి పిన్కి కన్వర్ట్ చేసుకోవడానికి వస్తుంది కదా, అది తెప్పించి ఇయర్ ఫోన్స్ పెట్టి చూసిన. కానీ అది రావట్లేదు. ఇవాళ చెక్ చేసిన నేను ఇయర్ ఫోన్స్ పెట్టి. సో ఆ మైక్ అనేది మనకు రికార్డ్ అవ్వట్లేదు, వాయిస్ అనేది మొత్తం ప్లెయిన్ వీడియో వస్తుంది. సో దాని గురించి అని చెప్పి ఇప్పుడు పోయి ఒకసారి మైక్ కూడా ఏమైనా మంచి మైక్ దొరుకుతుందేమో దీనికి చూసి అది కూడా తీసుకొని వద్దాం అట్లనే. సో ఈ పనులు అయితే చేసుకొని వాళ్ళు వద్దాం గైజ్, ఓకేనా. చలో ఇక మోటో బ్లాగింగ్ సెటప్లో అయితే కలుస్తాను నేను గైజ్. కెమెరా కూడా ఆన్ అయిపోయింది. చలో ఇక్కడ నుంచి అయితే కవర్ కూడా స్టార్ట్ అయిపోదాము. సో టైం వచ్చేసి అయితే ఈవినింగ్ మనకు ఎంత 4:35 అవుతుంది గైస్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ కవడి కూడా పోయి అక్కడ ఫ్రెండ్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి రామ్కోటికి పోతాము. రామ్కోటిలో ఇక మన చైన్ స్పాకెట్ ఇంకోటి ఇంకేం కావాలో అది తీసుకొని సో రేడియం వర్క్ బండి మీద మన ఛానల్ పేరు వేయించుకుందాం అట్లనే, అది కూడా అక్కడనే అయిపోతుంది. సో ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది కదా ఈ రోడ్లో అయితే, అప్సిగూడ రోడ్ ఇది. ఈ పీక్ టైంలో ఆఫీస్ అయిపోయే టైం కదా, ట్రాఫిక్ ఆబ్వియస్లీ ఉంటుంది ఈ టైంకి. సో కాకపోతే ఒకటి అర్థం కాదు ఏంటంటే, ముంగట రోడ్లు ఖాళీ పెట్టుకొని మనుషులు పోవడానికి ఎందుకు అంత ఆలోచిస్తారో ఏమో. ఖాళీ రోడ్లు పెట్టుకొని మొత్తం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది అని అంటే అప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రోడ్లు చూసిరుగా ముంగట ఖాళీగానే ఉంటుంది. ఆ యూటర్న్లు రాగానే పక్కకించి పోవడానికి ఏమవుతుందేమో, ఇంత ఆరన్ కొట్టిన జరగరు, ఏం చేయరు, ఏందో ఏమో అసలు అర్థమే కాదు గైజ్. ఇంకోటి ఏంటంటే మన కెమెరా యాంగిల్ కూడా ఎట్లుందో కామెంట్ చేయండి. సో రోడ్ వ్యూ కూడా కరెక్ట్గా మీకు కనిపిస్తుందో లేదో అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ఇక చెప్పినట్టయితే యూటర్న్ వచ్చేసింది. ఈ యూటర్న్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇది జెన్పాక్ యూటర్న్ అంటారు. నార్మల్గా అయితే ఎన్జిఆర్ఐ దాటంగానే, ఎన్జిఆర్ఐ కన్నా ముందు ఉంటుంది. ఒకవేళ ఆపోజిట్ రోడ్ నుంచి వస్తే ఎన్జిఐ తర్వాత ఉంటుంది మనకి. సో ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కొద్దిగా ఇది క్రాస్ అయినాక మళ్ళీ మనకు అప్సిగూడ సిగ్నల్, ఇక అప్సిగూడ సిగ్నల్ ఒక్కటి క్రాస్ అయితే ఇక ట్రాఫిక్ అనేది అంత ఏముండదు, నార్మల్గానే ఉంటుంది మనకు. ఇంకోటి ఏంది, ముంగట తార్నాక్ అది సిగ్నల్ కూడా ఓపెన్ చేసిరు కింద. సో అది కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ కూడా మొత్తం ఆ బ్రిడ్జ్ మీద ఎక్కడానికి వీళ్ళు ఎట్లాగో లైన్లో పోరు. మన ఇండియన్ రోడ్స్ ఎట్లుంటాయి కూడా తెలిసిందే కదా. సో ఆ బ్రిడ్జ్ ఒకటి చిన్నగా ఉంటుంది. ఇక ఒకళ్ళు నేను తొందరగా పోవాలని ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉంటారు. ఒక లైన్ ఫాలో గారు ఏం ఫాలో గారు. ఈ భయ్య అయితే ఆరన్ కొట్టినా కానీ జరిగాడు. సో ఇటు నుంచి అయితే ఫస్ట్ ఇక కబడ్డీ కూడా పోయి ఆడ ఫ్రెండ్ని పిక్ చేసుకొని ఆడ నుంచి మన పనుల మీద మనం వెళ్ళిపోతాం. సో చూడాలి ఇక ఏమవుతుంది ఏంది. వర్షం పడకపోతే చాలు గైస్. ఇక వర్షం పడ్డదా అంటే మొత్తం బిస్కెట్ అయిపోతుంది ప్లాన్ అంతా. మబ్బులుగా అయితే ఉంది కానీ వర్షం ఒక్కటి పడొద్దు అంతే. కూడా సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈడ కూడా కొద్దిగా అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది మనకు. ఓ భయ్య ఇట్లుంటారు మనుషులు ఈడ. ముంగటికి నుంచి యూటర్న్ చేసుకొని రావచ్చు కదా గైస్.
ఇక ఆడ దొరికింది అని చెప్పి అట్లనే వస్తారు సడన్గా, అట్లనే యాక్సిడెంట్లు అయితే ఇంకేం చేయలేము. ఇక ముంగటైతే ట్రాఫిక్ ఉంటుంది, ప్లస్ మన పోలీసు వాళ్ళు కూడా చెకింగ్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు కూడా అప్సిగూడ సైడ్ వస్తే మాత్రం ఈ సిగ్నల్ సైడ్ లెఫ్ట్ సైడ్ మలబార్ గోల్డ్ దాటినాక కంపల్సరీ చెకింగ్ ఉంటుంది. సో కొద్దిగా తప్పించుకొని చూడండి మీరు కూడా. లేదు అన్నీ ఉన్నాయి అని అంటే వెళ్ళిపోండి, ఆపినా కానీ చూపెట్టుకొని పంపిస్తే వెళ్ళిపోండి, లేదంటే ఫైన్ కట్టండి అంటారు. కట్టేసి టాటా బై బై చెప్పేవారు వాళ్ళకు కూడా. సో ఆబ్వియస్లీ అక్కడ ముంగటైతే ఉన్నారు గైజ్ అనుకున్నట్టే. సో మనం వీడికైనా కట్టుకొట్టేస్తే సేఫ్ అయిపోతాం. వెళ్ళి ఆ బస్ వెనకలకి వెళ్ళిపోవాలి ఇక బయటికి. చలో బస్ వెనకలకైతే వచ్చేసినాం సేఫ్ మనం. సో ఇది తప్పించుకున్న ఇంకోటి ముంగట ఉంటుంది గైస్, కొద్దిగా ముంగట పోయినాక ఉంటుంది, మీకు చూపెడతా ఏడు ఉంటుంది అనేది. సో గట్టిగా అయితే గట్టిగా కొడుతుంది, నాకు ఎంత అర్జెంట్ ఉందో ఏమో తను కట్టు కొట్టుకుంటూ పోతుంది, కానీ ఇండికేటర్ వేస్తుంది జర, అదొకటే మంచిగా ఉంది. సో ఈడ కూడా ఒక బస్ స్టాప్ ఉంటుంది, పబ్లిక్ కూడా సడన్గా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు, వీళ్ళు క్రాస్ చేస్తున్నారు, జర జాగ్రత్త వెళ్ళానే వాళ్ళు. సో మన కెమెరా యాంగిల్ కూడా కామెంట్ చేయండి గైస్, ఎట్లా ఉంది ఏంటి అనేది. యాంగిల్ కూడా సెట్ అయిందా లేదంటే ఇంకేమైనా చేంజెస్ చేయాలా స్లైట్గా చెప్తే దాన్ని బట్టి చేంజెస్ అయితే చేద్దాం మనం. సో అనుకున్నట్టే ఈడ కూడా రైట్ సైడ్ ఈడ మొత్తం చెక్కింగే ఉంటుంది గైస్, రైట్ లెఫ్ట్ మధ్యలో ఉంటే సేఫ్, లేదంటే బిస్కెట్ ఇక రైట్ సైడ్ రెండున్నర చూసిరా మొత్తం చెక్కింగ్ అవుతూ ఉంటుంది ఇక్కడ డైలీ. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయితేనే ఉంటుంది మీకు. జర వచ్చినప్పుడు కూడా జర జాగ్రత్తగా ఉండండి, డాక్యుమెంట్స్ కూడా అన్నీ క్యారీ చేయదు మర్చిపోకుండా. సో నేను చెప్పినా కదా బ్రిడ్జ్ అని చెప్పి, అది ఇదే తార్నాక బ్రిడ్జ్, చాలామందికి తెలిసి ఉంటుంది తార్నాక బ్రిడ్జ్ అంటే ఎంత ఫేమస్. సో ఈడ మొత్తం లైన్ అయితే పోరు కార్ వాళ్ళు, ఎస్పెషల్లీ రైట్కి లైన్ ఉంటే లెఫ్ట్కి ఒకళ్ళు ముందు ఒకళ్ళు నేను పోవాలని చెప్పి ముందుకు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు ఆ బ్రిడ్జ్ స్టార్టింగ్ దగ్గర. సో అదే పెద్ద ప్రాబ్లం, అంతకుమించి ఇంకేం లేదు. ఇది దాటినామంటే అసలు ట్రాఫికే ఉండదు. చలో ఇక దగ్గర పోయినాకనైతే మళ్ళీ ఆన్ చేస్తా గైస్. గైస్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక కవడిగూడ దగ్గరికి అయితే. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ వస్తుంది. ఓ భయ్య కారు టర్నింగ్ కార్డ్ ఇట్లా ఆపితే ఎట్లా అయ్యా, ఈ లెఫ్ట్ కొట్టి మనం ఈడి నుంచి ఇక షార్ట్ కట్ మనకి ఇక్కడ నుంచి. సో మార్నింగ్ కూడా కాల్ చేసిన, వాడు కూడా రెడీ అయ్యి కిందికి దిగుతున్నా అన్నాడు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి ఇక మన దేవనగర్ కాలనీ అంటారు, మేము ఎప్పుడు కలిసేది వాళ్ళ ఇంటి దగ్గరనే. నేను కూడా అక్కడనే ఉండే, సో రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాను. సో ఇక ఆడికి పోయి ఆడికని కలిసేసి నేను వాడిగా అక్కడ నుంచి రామ్కోట్కి అయితే పోతాము. రామ్కోట్కి పోయి ఇక మన బండికి కావాల్సిన స్పేర్స్ అన్నీ తీసుకొని వచ్చి, సో ఇక ఫిట్టింగ్ ఇవాళ అవుతుందా రేపా చూద్దాం ఇక. సో వర్షం పడకపోతే వెళ్ళాను గుడ్, ఇక వర్షం పడ్డదంటే చెప్పినట్టే బిస్కెట్ అంతే, ఇక ఏం చేయలేము. ఇక నెక్స్ట్ డే రేపటికే పోస్ట్ పోన్ చేయాలి. సో ఇంకోటి ఇది ఒక్కటే వ్లాగ్ అయితే కాదనుకుంటున్నాం మొత్తము. సో రేపటిది కూడా కలిపి మొత్తం 2 వీడియోలు, ఇవాళది రేపటిది కలిపి మొత్తం 2 ఒకటే వ్లాగ్ చేస్తా గైస్. సో ఈ వీడియో కూడా ఎక్కువ పెద్దగా ఏం లేదు, సో అందుకని కంబైన్ చేసి 2 కలిపి ఒకటే వ్లాగ్ చేస్తా. సో అదైతే బెటర్ ఉంటుంది మనకి ఇంకా. ఓకేనా గైస్, చలో ఇక వాళ్ళ ఇంటి దగ్గర పోయినాకనైతే నేను కలుస్తాను గైస్. దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి రైట్ తిరగంగానే సో ఇదే దేవినగర్ కాలనీ, ఈ కమాన్ వస్తుంది, కమాన్ లోపలికి ఎంటర్ అయినాక ఇదే దేవినగర్ కాలనీ. ఇక నేను కూడా ఇక్కడనే ఉంటుండే చిన్నప్పుడు మొత్తం. సో రీసెంట్గా ఒక 2 ఇయర్స్ కిందనే షిఫ్ట్ అయినాము. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటుండే. సో ఇక్కడ డెడ్ ఎండ్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, మోహిత్ అని చెప్పి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేమంతా. ఇంకో గ్యాంగ్ ఉంటుంది మాది యాక్చువల్గా అయితే, కట్టు అంట కదా వాడు ఈడు ఇంకోటి దత్తు అని ఉంటాడు. సో మేమంతా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఇంకో ఆయన విక్కీ అని కూడా ఉంటుండే. సో ఇప్పుడు అయితే లేడు మన మధ్యలో. సో ఇది వాళ్ళ ఇల్లే. సో మావాడైతే వస్తున్నా అన్నాడు, కాల్ చేసిన. చలో ఇక గైస్ చైన్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇంకోటి పేరు కూడా వేయించేసిన యూట్యూబ్ది, ఈడొకటి ఇంకో ఈడ ట్యాంక్ మీద వేయించిన ఈడ. సో ఈ చైన్ సెట్ ఇంకా మనకు డ్రమ్ రబ్బర్ అంట ఇదేదో,
ఇది కూడా తీసుకున్నా, రెండు కలిపి 1770 రూపీస్ అయితే అయింది. బయట తీసుకున్నా, షోరూంలో అయితే కాదు. ఇక రేపు వేపియాలి ఇదైతే. కదా సికింద్రాబాద్కి అయితే వచ్చినాం. మావాడు కేదార్నాథ్ పోతుండు, ఇలా లోపల ఉన్నాడు, బయటికి వస్తాడేమో చూద్దాం. కాలాల్లో కాలాల్లో తిరుగుడు ఎందుకు రా. సో గైస్ ఈడే కేదార్నాథ్కి పోతుండు. వీడు కాదు మా కట్టుగాడు. ఏ కట్టు కిందికి రా. వీడే పోతుండు గైస్ కేదార్నాథ్కి. రే హ్యాపీ జర్నీ, జాగ్రత్త వేరా. కిందికి రారా, అది ఏం కాదు, ట్రైన్ ఎడిగిపోదు. అలాగా అలా స్విమ్మింగ్ చేస్తున్నావు అప్పటి నుంచి. ఏం బాధ అవుతుంది. ఫోటో ఏమైంది లోపల? బాయ్ ఫ్రెండ్స్. అవునా, పచ్చిగా ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా ఉందా? మొత్తం పచ్చిగా అయిపోయినాం గాయస్, వర్షం పడి మొత్తం పచ్చిగా కాలేను. జాకెట్ వేసుకొని బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. గుడ్ బాయ్. బాయ్ రే. గాయస్ మెకానిక్ షాప్కి అయితే వచ్చేసినాం, బండి కూడా ఇచ్చినాం మనది. సో చైన్ పాకెట్ అయితే నడుస్తున్నప్పుడు వీళ్ళకి అది పెట్టేసారు. చైన్ అయితే తీస్తుండప్పుడు చైన్ తీసినాక కొత్త చైన్ వేసేస్తాడు. ఇక మిగతా ఏముందో చూసుకున్నాను. సో అయిపోయినాకనైతే కలుస్తారు గాయస్. గైస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది బండి అయితే. ఇక మన రైడ్కి అయితే మొత్తం ఓకే. బండి కండిషన్ కూడా సెట్ అయిపోయింది మొత్తం. చైన్స్ పాకెట్ ఒకటి ప్రాబ్లం ఉండే, అది కూడా రిప్లేస్ చేయించేసిన. మొత్తం నీట్గా అయిపోయింది. ఇక బండిలో ఏం ప్రాబ్లం లేదు మనకు. ఇక రైడ్కి మనము రేపు పోతామా ఎల్లుండి పోతామా అనేది చూద్దాం. ఇక మ్యాక్సిమం అయితే ఎల్లుండే, కాకపోతే చూద్దాం. ఇక ఇంకేం పని అయితే ఏం లేదు, మొత్తం కంప్లీటెడ్ రైడ్కి సంబంధించింది. బండి కూడా సెట్ అయిపోయింది. జస్ట్ ఇక ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఒక వాషింగ్ ఒక పని ఉంది, అది చేసుకొని వెళ్ళిపోడు ఇక మనకి. చలో ఇంటికి పోయినాకైతే కలుసుకుందాం ఇక. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసినాం మనము. సో ప్రిపరేషన్స్ అంతా కంప్లీటెడ్, బండి కూడా ఓకే రైడ్కి. సో ఏం ఇష్యూస్ అయితే ఏం లేవు. సో ఇక లగేజ్ ప్యాక్ చేసుకొని సో అంతా ప్యాక్ చేసుకుందాము. సో బండి కూడా అంతా కంప్లీట్గా ఓకే. కాకపోతే కెమెరా ఏంటంటే మైక్ దొరకలేదు మనకి. ఏడ కూడా దొరికినా కానీ మంచి బోయా M1 అట్లాంటి మైక్స్ కూడా దానికి పనిచేస్తలేదు. నాకు అది ఒక్కటే అర్థం కావట్లే. మిగతా అంతా అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇక ఆ మైక్ది కూడా ఎట్లనో అట్లా జుగాడు చేసి నడిపేయాలి ఇక. సో దానికి మళ్ళీ మనము వాయిస్ ఓవర్ ఇద్దామా లేదంటే జుగాడ్లో అదే సెట్ అవుతుందా దానికి వచ్చిన మైకే చూద్దాం ఇక. కాకపోతే ఏంటంటే దానికి వచ్చిన మైక్ కూడా బాగానే ఉంది. ఏ డిస్టర్బెన్స్ అనేది రన్నింగ్లో చాలా వస్తుంది దాంట్లో. మనము మోటో వ్లాగింగ్కి బండి మీద పోయేటప్పుడు పెట్టుకుంటే ఒక స్పీడ్ వరకు ఏం వస్తలేదు. ఇప్పుడు సపోజ్ ఒక 40-50 పోతే లైట్గా వస్తుంది. ఒకవేళ 50కి అబవ్ కొట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే మొత్తం విండ్ నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది. సో ఇంట్లో ఉండి దాన్ని ఇన్బిల్ట్ మైక్ కూడా ఇంకా మంచిగా వస్తుంది. ఇన్బిల్ట్ మైక్ అనేది ఇండోర్లో యూజ్ చేసుకున్నప్పుడు మనకు అసలు మైక్రోఫోన్ ఎక్స్టర్నల్ మైక్రోఫోనే అవసరం లేదు. సో అంత నీట్ అండ్ క్వాలిటీ వస్తుంది దాని వాయిస్ అయితే. మనం ఏం మాట్లాడినా చాలా నీట్గా రికార్డ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు అవుట్డోర్ మనం మోటో వ్లాగింగ్ సెటప్లో ఇప్పుడు ఆ మైక్ అనేది కూడా దాన్ని ఏదో ఒక దేశీ జుగాడ్లా దాన్ని సెట్ చేసి వాయిస్ కూడా క్లియర్గా వచ్చేటట్టు చూడాలి ఇక. సో ఒక్కటే పని ఉంది. సో మిగతా పనులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మనకు. మిగతా ఇంకేం బండి పని కూడా ఏం లేదు, అంతా క్లియర్ చేసుకొని మొత్తం బండి కూడా చెక్ చేయించుకొని ఇవాళ చైన్స్ పాకెట్ కూడా ఒకటి పని ఉంటే ఆ పని కూడా చేసుకొని వచ్చినాయి ఇవాళ. ఇంకోటి ఏంది, నిన్ననే తీసుకున్నాం యాక్చువల్లీ, నిన్ననే అయిపోవాలి ఆ పని కూడా. కాకపోతే కొన్ని కారణాల వల్ల మనకు కాలే. ఇంకా నిన్న వర్షం కూడా పడ్డది. నేను నైట్ ఇంటికి వచ్చే వరకే 12-1 అయిపోయింది. సో ఇంకోటి మావాడు కూడా కొద్దిగా కేదార్నాథ్ అటు పోతున్నా అంటే సో వాడిని కూడా సెండ్ ఆఫ్ ఇయనికి అని చెప్పి పోయినాం. సో మెయిన్ ఏంటంటే 7-8 టైంలో చాలా వర్షం పడ్డది. సో దానివల్ల డిలే అయింది నాకు. సో ఇవాళ అయితే మొత్తం బండి పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని సో వచ్చేసిన.
చలో ఇక బాయ్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి మర్చిపోకండి గైస్, ఓకేనా? చలో బాయ్.